హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అన్స్క్రిప్ట్ బై ఆదిత్య. హాయ్ అండి, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము మహాబలిపురానికి బయలుదేరాం కదా. మహాబలిపురానికి చేరుకోనే ఒక 20 కిలోమీటర్స్ ముందు తిరువిడందై అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అని ఒక చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఉన్నది. ఆ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకొని ఒకసారి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుందామని చెప్పి వెళ్ళాము. అక్కడ శ్రీ వరాహస్వామి వారు ఉంటారు. ముందు ఈ గుడికి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకుని మళ్ళీ మనం కలుద్దాం. నిత్య పెళ్ళికొడుకు ఆలయం ఈ పేరు వినగానే మనకు భలే ఆశ్చర్యంగా, ఇంకా చెప్పాలంటే కాస్త క్యూరియస్గా అనిపిస్తుంది కదా. అసలు ఒక దేవుడు ఎప్పటికీ పెళ్ళికొడుకులానే ఉండడమేంటి? రండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన ఆలయం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, దీన్ని ఇంకోలా అడుగుతాను. సంవత్సరంలో ప్రతిరోజూ పెళ్లి చేసుకునే దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని తమిళనాడులో సరిగ్గా ఇలాంటి నమ్మకం మీదే ఆధారపడిన ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. ఇక్కడ కొలువయ్యున్న స్వామివారే శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్, అంటే మహావిష్ణువు యొక్క ఒక ప్రత్యేకమైన రూపమన్నమాట. ఈ పేరుకు అర్థమేంటో తెలుసా? నిత్య పెళ్లి కొడుకు అంటే ఎప్పుడూ రోజూ పెళ్లి చేసుకునే దేవుడు అని. పేరు వినగానే మనలో బోలెడన్ని ప్రశ్నలొస్తాయి కదా. సరే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే అద్భుతమైన కథలోకి ఇప్పుడు వెళ్దాం. ఈ కథ త్రేతాయుగంలో మొదలవుతుంది. కాలవ మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన మహావిష్ణువుకు పరమభక్తుడు. అయితే ఆయనకొక చాలా విచిత్రమైన, చాలా ప్రత్యేకమైన కోరిక ఉండేది. ఆ మహర్షికి ఎంతమంది కుమార్తెలనుకుంటున్నారు? ఏకంగా 360 మంది. ఆయన కోరిక ఏంటంటే తన 360 మంది కుమార్తెలని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పెళ్లి చేసుకోవాలి అని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 360 మందికి ఆయనే భర్త కావాలని గట్టిగా తపస్సు చేశారు. అయితే మహర్షి తపస్సుకు విష్ణువు వెంటనే ప్రత్యక్షమవ్వలేదు. దానికి బదులుగా ఒకరోజు వాళ్ల ఆశ్రమానికి ఒక అందమైన యువ బ్రహ్మచారి వచ్చాడు. తను దివ్యదేశ యాత్ర చేస్తున్నానని చెప్పాడు. అతని తేజస్సు, రూపం చూసి కాలవ మహర్షికి మాటలు రాలేదు. అంతగా ముగ్ధులయ్యారు. అంతే, ఈ యువకుడే తన కుమార్తెలకు సరైన జోడి అని మహర్షికి అనిపించింది. వెంటనే తన 360 మంది కుమార్తెలను పెళ్లి చేసుకోమని అడిగేశారు. ఆశ్చర్యమేంటంటే ఆ యువకుడు సరే అన్నాడు. ఇంకేముంది, ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు ఒక్కొక్కరి చొప్పున వరుసగా 360 రోజులు 360 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక కథ అసలైన మలుపు తీసుకుంది. 360వ పెళ్లి జరిగిన ఆ చివరి రోజున ఆ యువకుడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. అతను మరెవరో కాదు, వరాహ రూపంలో ఉన్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. వెంటనే తన దివ్యశక్తితో ఆ 360 మంది భార్యలను కలిపి ఒకే ఒక్క దివ్యమూర్తిగా మార్చేశారు. ఆ అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నారు. ఆ దివ్యమూర్తే కోమలవల్లి తాయారు. ఈ అద్భుతమైన ఘట్టం ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశానికే తిరువిడందై అని పేరు స్థిరపడింది. తమిళంలో దీనికొక అర్థముంది. తిరు అంటే పవిత్రమైన, ఇడ అంటే ఎడమ, అందై అంటే వైపు. అంతా కలిపితే ఎడమవైపున అమ్మవారున్న పవిత్ర స్థలం అని అర్థం. చూసారా, ఆ పురాణ కథే ఆ ఊరి పేరుగా ఎలా మారిపోయిందో. ఇక గర్భగుడిలో ఉండే మూల విరాట్టు గురించి చెప్పాలంటే నిజంగా అద్భుతం. ఇది దాదాపు 7 అడుగుల ఎత్తైన ఒకే ఒక్క గ్రానైట్ రాయితో చేసిన విగ్రహం. ఇక్కడ వరాహస్వామి తన ఒడిలో అమ్మవారిని కూర్చోపెట్టుకుని కనిపిస్తారు. పెళ్లికి ఏవైనా ఆటంకాలు వస్తున్నాయని భావించేవాళ్లు ఇక్కడికొచ్చి ఒక ప్రత్యేకమైన పూజ చేయించుకుంటారు. అదిలా ఉంటుందంటే, మొదట 2 తాజా పూలమాలల్ని స్వామివారికి సమర్పిస్తారు. పూజ అయ్యాక పూజారిగారు అందులో ఒక మాలని తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఆ మాలను మెడలో వేసుకుని ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో భద్రంగా పెట్టుకోవాలి. పెళ్లి కుదిరాక జంటగా మళ్ళీ ఇక్కడికొచ్చి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇది ఇక్కడి ప్రజల బలమైన నమ్మకం. చూశారు కదండి ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత. గుడికెళ్ళింది సాటర్డే అండి. మేబీ అందువల్లే అనుకుంటా గుడి చాలా రష్గా ఉన్నది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా ప్రదేశాల యొక్క చరిత్ర లేక ప్రాముఖ్యత గురించి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసి ఈ విధానం ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకుంటూ
ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ థ్యాంక్ యూ. నేను మీ ఆదిత్య.